ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 14 నెలల్లో 56,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ కొనసాగుతుందని తెలిపారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ కట్టిందని, రఘునందన్ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచిన ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. గ్రాడ్యుయేట్సే కానీ సార్వత్రిక ఎన్నికలే కానీ ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధము ఓటు. ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాం. ఈనాటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేయడం, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి మీరు గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము. మళ్ళీ వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఎలా విధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపాటు ఉండదు, ఎవరు కోర్టుకోవద్దు, నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్లో ఉండదు, రిజర్వేషన్లో ఉండదు, అర్హతకు అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మా శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల మేము ప్రకటించకపోతున్నాము.